నువ్వు ఆ సమర్పణలోకి వస్తావా? నువ్వు బలిపీఠం మీదకి రావడం అంటే చచ్చిపోవడమా? నీకు సంబంధించిన కొన్ని ఆశలు ఆనందాలు చంపుకోవడం. ఇప్పుడు సజీవ యాగముగా మీరు సమర్పించుకోండి ఉంది కదా, అంటే చచ్చిపోమనే. బలిపీఠం మీద ఏదో ఒక అర్పణ పెట్టడం కాదు, మీరే ఒక అర్పణగా రండి అని కదా, అంటే చచ్చిపోమని కాదు కదా, చంపుకోమని. చచ్చిపో అనడం వేరు, చంపుకో అనడం వేరు, రెండింటి తేడా లేదా? ఇది సజీవుల దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, నువ్వు ఆశను చంపుకోగలవా? కోరికను చంపుకోగలవా? కనీసం ఆకలి చంపుకోగలవా? నిద్రను చంపుకోగలవా? దారిద్రపు సోకులు చంపుకోగలవా? బలిపీఠం మీద పెట్టగలవా? నువ్వు ఒక బంధించబడ్డ ఆత్మ కోసం, చలలో ఉన్న వారిని విడిపించడం కోసం, బంధించబడ్డ వారిని విడుదల కోసం, పాపములో, విగ్రహారాధనలో, శాపములో, సంఖ్యలలో, క్షుద్ర శక్తుల బంధకాలలో, దయ్యపు శక్తుల యొక్క పీడింపబడుతులో బంధింపబడి ఉన్న అనేక ఆత్మలను రక్షించుటకును, విమోచించుటకును, దేవుని సొత్తుగా మార్చుటకును నీ ఒక గొర్రె పిల్లగా ప్రయాసపడగలవా? మంచి ఒక ఆకు చూసి 2 పూలు పెట్టని ఓ శానా ఓ సోస్ ఎన్ని సంవత్సరాలు ఊపుతావురా? ఎలా గ్రామాలకి వెళ్ళ సువార్త ప్రకటించో? మీ వీధిలో, మీ బంధువుల్లో, మీ ఇంటి పక్క ఎంతోలా బంధించబడి ఉన్నారు, పాపములో ఉన్నారు, వ్యసనాల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు, దయ్యపు శక్తుల కబంధ హస్తములో ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఎదురు చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్న, బలిపీఠం ఎక్కడం అనగా చచ్చిపోవడం కాదు, చంపుకోవడం. ఏదైనా ఒక సమర్పణ, ఒక ఆశ, ఒక కోరిక, ఒక సరదా, ఒక సంతోషం, ఆత్మల రక్షణ కొరకు చేయడం. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి నిద్రపోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఈ రాత్రి నేను మా గ్రామం కోసం ప్రార్థన చేస్తాను. ఆ రాత్రి నిద్రను చంపుకోవడం, నిద్రపోకుండా ఉండడం కోసం ఆకలిని చంపుకొని అన్నాన్ని మానేయటం, అదొక సమర్పణ కాదా? అదే గొర్రెపిల్లగా మారటం అంటే ఓ తల్ల కిందలు తపస్సు చేయటం కాదు. నువ్వు కష్టపడ్డావు, పని చేసావు, రేపు పొద్దున మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, నీకు ఈ రాత్రి నిద్ర అవసరం యాక్చువల్గా. అయినా ఈ పూటకు మానేసి, కడుపు నిండా తింటే ప్రార్థన చేయలేం కాబట్టి అన్నం కూడా మానేసి, త్వరగా నువ్వు ఫ్రెష్ అయిపోయి కాస్త రిలాక్స్ అయ్యి, అందరూ పడుకునే వేళ నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని మోకరించి, ఈ రాత్రి నా గ్రామం కోసం నేను ప్రార్థన చేస్తాను. కొంతకాలం నువ్వు ప్రార్థనలో ఉండగా దేవుని ఆత్మ నడిపించిన దాన్ని బట్టి ఓసారి గ్రామాన్ని దర్శిస్తాను. మా అన్నయ్యలకి, బంధువులకి కూర్చొని ప్రేమ సువార్త చెప్తాను. వీలైతే ప్రార్థన చేస్తాను. దేవుడు ఉన్న కార్యం చేస్తాడేమో. ఏది వర్కౌట్ అవ్వాల. 4 దాన్ని పంపించారు. తప్ప? నష్టమా? ఘోరమైన అవమానంగా భావిస్తామా? మన కళ్ళ ముందు ఎప్పుడు మన కొరకు అన్యాయపు తీర్పు నుండి బాధింపబడి కొరడా దెబ్బలు తిని బలైపోయిన యేసయ్య కనబడుతూ ఉంటే మన మీద ఒక దెబ్బ పడితే పెద్ద అవమానంగా భావించాం, భాగ్యంగా భావిస్తాం. హల్లెలూయా. సిలువ వేయబడిన క్రీస్తు మన కళ్ళల్లో చెరగని ముద్రగా ఉంటే ఈ అనుభవాలు మనకు ఆశీర్వాదకరంగా అనిపిస్తాయి. అలాంటి అనుభవాలు లేకుండా సుఖానుభవాల్లో మాత్రమే పెరిగే వారికి అనవసరంగా వెళ్ళాం, అనవసరం తనులు తిన్నాం, పాచగారు రెచ్చగొట్టేశాడు, నేను వెనక ముందు ఆలోచించుకోలేదు, అందుకని ఆవేశపడిపోకూడదు, అందుకని ఇప్పుడు కూడా మనం వెళ్ళిపోకుండా 100 పొందో ఎవడు కూడా ఇచ్చి 6 నెలమానాలు తింటే 6 టన్నులు తింటాడు, వచ్చే పునాలికి ఒక 100 రూపాయలు ఇచ్చి యాపిల్స్ కొనుక్కోమని చెప్పొచ్చు. ఎన్ని సేఫ్ జోన్లో కూర్చొని కబుర్లు చెప్పే బ్యాచ్ కొంత ఉంటుంది. నేను ఎప్పుడు సరదాగా ఒక పిలుపునిస్తుంటాను. స్టేడియంలో కూర్చొని చప్పట్లకు వచ్చే బ్యాట్కి బతకటం కన్నా ఒకసారి గ్రౌండ్లో దిగి సెంచరీ కొట్టే ఆటగాడిగా మారాలా. పుట్టిన కానీ చచ్చిపోయిందాక ఎవడో కొట్టినా పరుగులు ఈడే చప్పట్లు కొడుతుంటాడు. ఎందుకు వీడికి బతుకు? టికెట్ దండ గీడికే. అక్కడ లోపల పల్లీలు 8 గింజలు పెట్టి 50 రూపాయలు తీసుకుంటాడు. అది సమోసా 30 రూపాయలు, వాటర్ బాటిల్ 50 రూపాయలు, అన్నీ ఖర్చే. రాత్రి 11 గంటలకి ఆట నుంచి బయటకు వచ్చేప్పటికి బస్సులు వెళ్ళిపోతాయి. ఈడుచుకుంటూ చెప్పులు అరిగిపోతాయి. కొంపకొచ్చేపటికి వాళ్ళమ్మ కట్టి తిట్లు తిట్టి, నువ్వు ఇప్పుడు దాకా రాలేదంటే తినేసి ఉంటావు అన్నాను, ఏం లేదు పడికే అంటుంది. ఇంతగా బతుకు. ఎప్పుడు ఎవడన్నా ఆడితే సప్పలు కొట్టేటివే. నువ్వు దిగో గ్రౌండ్లోకి, చూపించు టాలెంట్ ఏంటో. దరిద్రానికి 100 కొట్టకపోతే 99 కొట్టు, పర్లేదు. దేవునికి స్తోత్రం ఒక్కడు చెప్పలేదు. ఏం యూత్రా బాబు మీరు అసలు? స్తోత్రం చెప్పండి.
అవునండి, గ్రౌండ్లో దిగి దమ్ము చూపించగల యేసుతో టీవీ గాను పోదామా అడుగుతున్నా. వీడు ఎప్పుడు వెళ్ళడం, అది చిన్నప్పటి నుంచి టీవీ ముందు కూర్చొని అదే పాట పాడుతున్నాడు, పోదామా పోదామా. అడు పోయేవాడైతే టీవీ కట్టేసి బయలుదేరి కదా బైబిల్ పెట్టుకొని పాటలు పాడింది, కొబ్బరి మాటలు, ఈతాకులు, పువ్వులు చాలు కానీ పదండి గ్రామాలకు వెళ్దాం. హల్లెలూయా. దేవుడిస్తున్న పిలుపుది. ఒక్క గాడిదను బతికించుకోవటం కోసం వద గొర్రె పిల్లగా సమర్పణలోకి రమ్మని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ పూట. కబుర్లు చెప్తే ఆత్మ రక్షించబడదు. నీ సమర్పణ వల్ల, నీ త్యాగం వల్ల, నువ్వు వదిలేసుకోవటం వల్ల, నువ్వు సమర్పించుకోవటం వల్ల, నువ్వు బలైపోవటం వల్ల సాధ్యమవుతుంది. నీ ఆనందాలు, నీ సుఖాలు, నీ ఆరోగ్యాలు, నీ ఇద్దరు ఏమీ పోకూడదు. ఓ పాపులారా మీరు మారుడు. ఎవడు మారతాడు? ఓ పరమ పావన పరిశుద్ధాత్మలాగా వెళ్ళపిత్తి ఎవరికి చేస్తాడు? చాలామంది ప్రార్థన కూడా చండాలం వాక్యం చెప్తే, ప్రభా ఈ ప్రజలతో మాట్లాడేందుకు స్తోత్రం ప్రభా, వీళ్ళందరికీ గద్దించిన స్తోత్రం. మరి నీకేంటి చెప్పలేదు యేసు ప్రభు? పనికి మళ్ళీ ప్రార్థన చేస్తాడు వీడు. మాతో మాట్లాడేవయ్యా, మమ్మల్ని దర్శించవా. వీడు ఎప్పుడు ఎక్స్క్లూడింగ్ మ్యాచ్ పక్కన ఉంటాడు. ప్రభా ఈ ప్రజలతో మాట్లాడడానికి స్తోత్రం ప్రభా, వీళ్ళని హెచ్చరించడానికి స్తోత్రం ప్రభా అంటే అర్థమైంది. నేను లొంగలేదులే నాయన.